నమస్తే, వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో నార్కెట్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తుందని వెల్లడి. పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలు ప్రారంభం. తిరుపతి ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నారన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జగన్ వచ్చే ముందు బాధితులకు కవర్లు అందజేస్తారని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని అభివర్ణించారు. నార్కెడో, కేడ్రాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరులో నార్కెట్ ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. గత 5 ఏళ్లలో అన్ని రంగాలు పతన వ్యవస్థకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాల్సి ఉందన్నారు. కొత్త ఏడాదిలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా ఉందని గుర్తు చేశారు. ప్రజలు తమను నమ్మి 93% స్ట్రైక్ రేటుతో భారీ విజయం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. అందులో భాగంగా 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారని చెప్పారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుందని అన్నారు. మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడు చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. అదే సమయంలో 57% ఓట్లు కూడా వేశారు. ఆ నమ్మకంతోనే మేము వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే పునర్నిర్మాణం ప్రారంభించాం. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 6 నెలల్లో ఏం చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే తాము వచ్చాక 6 నెలల కాలంలో 12,500 గోకులాలు నిర్మించామని వివరించారు. పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్తానని, అందరినీ పలకరిస్తానని తెలిపారు. అలానే పిఠాపురానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమరపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలను ఇక్కడి నుంచి లాంఛనీయంగా ప్రారంభించారు. అలానే భవిష్యత్తులో 20,000 గోకులాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టించిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్డీఏ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారని కొనియాడారు. మన సాంప్రదాయాల్లో కానీ, ఆచారాల్లో కానీ, మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోపు మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది.
గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ అని చెప్తాం. గుజరాత్లో ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటూ ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ, భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ, అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకు దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాడు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండగకి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువుల షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి ఘటన అందరినీ కలిసివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎండో మినిస్టర్ నెల్లూరులో మీడియా సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడుతూ, జగన్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి వందలాది మంది హాస్పిటల్కి వచ్చి గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సైతం లేని జగన్ బాధితులను పరామర్శించేందుకు తిరుపతి వచ్చి రాజకీయం చేశారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని, ఆయన వెళ్లిన తర్వాత రమ్మని జగన్కు అధికారులు సూచిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులతో వచ్చి మరీ గొడవ చేశారని ఆనం అన్నారు. ఐసీయూ రూముల్లోకి వెళ్లొద్దని డాక్టర్లు వారుస్తున్నా వాళ్ళను ఖాతరు చేయలేదని ఆయన వివరించారు. ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండాలని, క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం
ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ఇది సమయం కాదు. తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి. క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లకి అండగా నిలవండి, సూచనలు ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంతో, అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని, సలహాలని, సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి, విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం. నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని, ఇది మంచి విధానం కాదు. మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో, అధికారులతోటి, పాలకవర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని, స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి, ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలు రానున్నాయని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. రాజధాని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ను ఈ నెల 26వ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. మొగల్రాజ్పురంలోని పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న 68వ స్కూల్స్ గేమ్స్ అండర్ 19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ తమిళనాడు, కర్ణాటక జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో తమిళనాడు జట్టు విజేతగా నిలవగా కర్ణాటక జట్టు రన్నప్ గా నిలిచింది. విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలు రానున్నాయని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ నెల 26వ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్స్ ను తన సొంత నిధులతో ఆధునీకరించినట్లుగా చెప్పారు. ఈ నెల 23వ తేదీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు 8 రకాల క్రీడా వస్తువులను పంపిణీ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఇటువంటి టోర్నమెంట్స్ ఎన్నో విజయవాడ నగరంలో జరగాలి. ఎందుకంటే మన యువత కానీ, మన విద్యార్థులు కానీ వీళ్ళని చూసి ప్రోత్సాహం పొంది వాళ్ళు కూడా క్రీడాకారులుగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడా ఫెసిలిటీస్ మేము పెంచాలి. ఎందుకంటే గత విడిపోయిన రాష్ట్రంలో ఆ రోజు నేషనల్ గేమ్స్, కంబైన్డ్ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. వారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి ఆంధ్ర రాష్ట్రం అని కోరుకుంటున్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో నేషనల్ గేమ్స్ ఇక్కడ జరిగే విధంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రారంభించబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ అమరావతి నగరంలో స్పోర్ట్స్ సిటీని తీసుకురాబోతున్నాం. ఇంటర్నేషనల్ ఫెసిలిటీతో స్పోర్ట్స్ సిటీని తీసుకొచ్చి క్రీడా సౌకర్యాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా రేపు జనవరి 26 తర్వాత క్రీడాకారులకు తప్పితే వేరే కార్యక్రమాలకి ఉపయోగించవద్దని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశం ఇచ్చారు. అదేవిధంగా రేపు జనవరి 26 తర్వాత ఆ స్టేడియంను కూడా అథ్లెటిక్ ట్రాక్, మిగతా యాక్టివిటీస్ అన్నీ వచ్చే విధంగా చేయబోతున్నాం. తప్పకుండా అన్ని ఈవెంట్లు విజయవాడ నగరానికి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకుండా చోద్యం చూస్తుందని సిఐటి రాష్ట్ర నాయకులు దొనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 150 మంది కాంట్రాక్టు కార్మికులను అదనంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తే అంగీకరించి ఇప్పటికీ ఒక్కరిని విధుల్లోకి తీసుకోలేదని చెప్పారు. కార్మికులపై పనిభారం పెరిగిపోవడంతో ఒత్తిడికి గురై మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని, సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. వాటర్ పార్క్, వెహికల్ డిపోలో మెకానిక్ సెక్షన్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు.
అధికారులు మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. పని భారం అధికమై వన్ టౌన్లో ఇప్పటికి 3 చచ్చిపోయారు. టెన్షన్ గురై గుండె పోటుతో హాస్పిటలైజ్డై రావు బహుశా 3వ వ్యక్తి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రభుత్వం దెమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. మంత్రి కనీసం స్పందించేటువంటి పరిస్థితుల్లో లేడు. 4 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, 4 రోజులు ఆగండి అని చెప్పనని తాత్సారం చేసేటువంటి దానికి, తొత్తడం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసింది కదా జీవోలు, నాకు సంబంధం లేదని చెప్పనని చంద్రబాబు నాయుడు కనుక అనుకుంటే అది మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వానికి మూండట్టే, మళ్ళీ సమ్మెకి దారి తీయించినట్టే. అలా కాకుండా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ఏదైతే ఉందో అది అమలు జరపమని చెప్పారని, ఆ అమలు జరపాల్సినటువంటి మేరకి గత కమిటీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరాండాల్ని తక్షణం పరిశీలన చేసి మంత్రి దాని మీద దృష్టి సారించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు క్యాబినెట్లో నిర్ణయం చేస్తావా, ఎక్కడ నిర్ణయం చేస్తావా అని చెప్పనేటువంటిది తర్వాత పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే రాబోయే కాలంలో సమ్మె మీద మరో గత్యంతరం లేదని చెప్పనేటువంటిది కనబడతా ఉంది. అందుకనే మంత్రి గారు చెప్పినటువంటి సమయం వరకు వేచి చూస్తూ ఉన్నాం. ఓర్పు నశిస్తూ ఉంది. కార్మికులు చనిపోతూ ఉన్నారు, ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు, ఆర్థికంగా కుంగిపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం నమ్మకి నీరెత్తినట్టుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసిన ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఒడ్డు నుండి చూసేటువంటి పరిస్థితి కనుక చేసినట్లయితే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పారని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీని నెలకొల్పడంలో ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నారని, ఇప్పటికైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పార్ట్ టైం ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న చెప్పారు. విభజన తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు గానీ ఏపీలో అంబేద్కర్ యూనివర్సిటీ నెలకొల్పలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఉద్యోగులు నగరంలోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఉద్యోగులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ వేతనం ఇచ్చి పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. కనీస వేతనం చట్టాన్ని పే స్కేల్ అమలు చేసి పార్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను ఒక ఆటో డ్రైవర్గా ఉండేవాడినండి. 2009లో మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి డిగ్రీ పీజీ పూర్తి చేసి నేను అదే కాలేజీలో మాకు గుంటూరు జేకేసీ కాలేజీలో లెక్చరర్గా, కౌన్సిలర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా ఉపయోగకరంగా ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఉపయోగపడే యూనివర్సిటీ వాళ్ళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం మన దౌర్భాగ్యము. కానీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయినా కూడా మనకి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం కానీ, ఒక స్టడీ సెంటర్ కానీ ఏది కూడా మన ప్రభుత్వం మనకి పట్టించుకోవట్లేదు. కాబట్టి మనకి ఒక బ్రాంచ్, మనకి ఒక ఓపెన్ యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఏర్పాటు చేసి నాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ ఓపెన్ యూనివర్సిటీని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ అతనితో ఐక్యమై నిత్య జీవనం పొందాలని సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ ఫాదర్ జాన్ హారిస్ తెలిపారు. పాపాల్లో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. 1 టౌన్ చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేడుకలు ముగింపును పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తారాపేటలోని సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చ్ ఫాదర్ జాన్ హారిస్ విచ్చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులతో కలిసి ఆయన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదట బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హారిస్ మాట్లాడుతూ పాపంలో మునిగిపోయిన అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు.
తోటి వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయటమే నిజమైన దేవుని సేవ అన్నారు. గత ఎన్నో ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవటమే కాకుండా ప్రతి ఏడాది వేల మందికి అన్నవిత్తన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా యూత్ సభ్యులందరూ ఇదే రీతిలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం సన్ రైజ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ యూత్ సభ్యులందరూ ఐకమత్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేసే సేవా కార్యక్రమాలకు స్థానికులు పెద్ద ఎత్తున సంపూర్ణ సహకారం అందించారన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో తలేపేటలో ప్రత్యేక విధంగా ఈ సన్ రైజర్స్ యూత్ వారు ఎప్పటి నుంచో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేక మంది భక్తులకు ఈ యొక్క ఆహారాన్ని ఇస్తున్నటువంటి తరుణంలో మరి ముఖ్యంగా ప్రత్యేక విధంగా వారిని సన్ రైజర్స్ యూత్ని మనం ప్రత్యేక విధంగా అభినందించాలి. ఎందుకంటే అయితే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ప్రత్యేక విధంగా వారిని వారి కుటుంబాలను ఆస్వాదించి దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఈనాడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి తరుణంలో ఈ యొక్క పశువుల పాకును ఏర్పాటు చేసుకుని మరి ఈ యొక్క ముగ్గురు రాజుల పండుగ దినము నాడు ఈ యొక్క అన్నదానాన్ని అనేక మందికి ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అన్నదానాన్ని స్వీకరించి ఆ బాలయేసు యొక్క దర్శనాలను ఇవన్నీ కూడా చేసుకొని మరి వాళ్ళు ఎంతో సంతోషంతో సమాధానంతో వారి కుటుంబాలకు వెళుతున్నటువంటి తరుణంలో మరి వస్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఈ పేటలో ఈ సన్ రైజ్ యూత్ ద్వారా అనేకమైనటువంటి జరగాలని మేము కోరుకుంటూ ఆశిస్తూ ఎవరైతే ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటివి వాళ్ళ జీవితంలో ఈ పేటలో అనేకమైనవి జరగాలని కోరుకుంటూ వాళ్ళందరం కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని దీవిస్తూ నిత్యం కూడా ఇటువంటివి వాళ్ళ జీవితంలో జరగాలని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది మా టైలర్పేటలో. కావున మాకు సహకరించిన యూత్కి అండ్ మాకు సహకరించిన పేట వాళ్ళకి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా మేము జరుపుకోవాలనుకుంటున్నాము. కావున మాకు సహకరించిన యూత్కి చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా రూపుదిద్దేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందజేయడానికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఎటువంటి ఆర్థిక వనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్ లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి నైపుణ్యాలను అందించనుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డేటా ఫ్రీ వ్యాలిడేషన్ కు సహకారం అందజేసేందుకు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రశంసించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం హర్షణీయమని లోకేష్ వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరులో నార్కెట్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తుందని వెల్లడి. పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలు ప్రారంభం. తిరుపతి ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నారన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జగన్ వచ్చే ముందు బాధితులకు కవర్లు అందజేస్తారని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.